హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ట్యాంక్ బండ్ పోదామా ఈరోజు బ్లాగింగ్ అంటే ట్యాంక్ బండ్ వెళ్దాం పదండి. ఇప్పుడే మెట్రోకి వచ్చేసాను. మెట్రోకి వేసి ట్యాంక్ బండ్ వెళ్దాం పదండి. ఇప్పుడు అమీర్పేటలో దిగాలి నేను. ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే మేము ప్లాట్ఫామ్ 2కి వెళ్ళాల్సింది 4 ఎక్కాము. ఇప్పుడు ఇంకో చోటుకు వచ్చాము మేము. ఇప్పుడు మళ్ళీ మేము పోవాల్సింది ప్లాట్ఫామ్ 4 ఖైరతాబాద్. కాకపోతే మేము ఇంకోటి ఎక్కాము ప్లాట్ఫామ్ 2. నేను వచ్చుంటే మా వాడు వచ్చి కూడా 2 days అవుతుంది. వాడిని నమ్మి నేను మెట్రో ఎక్కాను. అదేమో వాడిని నమ్మి మెట్రో ఎక్కితే వీడియో కట్ చేస్తాడు. వీడియో కట్ చేస్తాడు. మనం వచ్చింది ఏ ప్లాట్ఫామ్? వీడియో కట్ చేసేది కాదు. నేను చెప్పాను పైకి వెళ్ళాలి, రెగ్యులర్ మా వాడికి తెలుసు అన్నట్టు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే ఇటు వెళ్ళాలని చెప్పేసి ఆ నుంచో పెట్టి మమ్మల్ని ఎక్కించాడు. అది బ్లూ లైన్ ఎక్కించాడు. నేను అసలు మెట్రోనే చూడలేదు. వీడిని అడిగా ఏ ప్లాట్ఫామ్, వాట్ ఈస్ ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 4. యాక్చువల్లీ మేము పోతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. నేను 9 చూడలేదు, జస్ట్ నెంబర్ అడిగా. ఏం చెప్పారా? అదంతా కాదు, చేసిందంతా వీడే. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎలా మాట్లాడుతున్నాడు. ఏ నెంబర్ చెప్పావు? నేను చెప్పింది ఏంటి, పైకి వెళ్ళాలరా, ఎల్బీ నగర్ సైడ్ వెళ్ళాలరా అని చెప్పా. ప్లాట్ఫామ్ నెంబర్ నువ్వేం చెప్పావు? రాయదుర్గం మెట్రో ఎక్కించావు. అప్పటికి టికెట్ చూడండి. కానీ ఏం చెప్పాడు? యాక్చువల్లీ ప్లాట్ఫామ్ నెంబర్ 1. 200, 300 రేట్ గా 4 అన్నాడు. ఓకే వీడియో కట్ చేస్తాడు. వచ్చి రెండు రోజులకి వీడియో కట్ చేస్తాడు. హైదరాబాద్ మొత్తం తిరిగినట్టు వచ్చి 2 రోజులకి ఎంత కాన్ఫిడెంట్ గా చదువుతాడంటే మొత్తం తిరిగినట్టు. యాగాయస్ ఇప్పుడే నా అనుకున్న విగ్రహం అయితే పివి నరసింహరావు గారిది. ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటర్ కాదా? ఫ్రీడమ్ ఫైటర్ కాదా? సర్లే, ఎవరో ఒకరు మంచి గొప్ప వ్యక్తి. నా వెనకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అండ్ ప్రసాద్ ఐమాక్స్ సెక్రటరియట్ కూడా ఉంది. మీకు కూడా అవన్నీ చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఆ విజువల్స్ కానీ అసలు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ అంతా హైదరాబాద్. ఇదేమన్నాడు బ్రో? ఆయన ప్రైమ్ మినిస్టర్ బ్రో. పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఐ ఫర్గాట్. నాకు తెలుసు, కాకపోతే మీకు తెలుసా లేదా అని చెప్పి, వీడికి తెలుసా లేదా అని చెప్పి టెస్ట్ చేశాను. నేతాజీ అంటున్నాడు. నేతాజీ అనలేదు, అంబేద్కర్ గారు. అతను గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అండ్ రాజ్యాంగం రాసింది అతనే. ఇటు సైడ్ వచ్చేసరికి ప్రసాద్ ఐమాక్స్ ఉంది. అటు సైడ్ జూమ్ అవదలేవద్దు, మామూలు గుంచు. ఇటు సైడ్ అయితే మన ఇందిరాగాంధీ కాదు గాయస్, ఇందిరాగాంధీ గారు ఉన్నారు. యా గాయస్, అంబేద్కర్ గారు పక్కనే సెక్రటరియట్, ఇటు పక్కేమో ఐమాక్స్ ప్రసాద్. ఎవరైనా అంబేద్కర్ గారు పూర్తి పేరు? గాయస్ మేము అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చాము. పూర్తి పేరు ఆయనకి దీనికి ఆయన ఏలు ఎదురుకి ట్యాంక్ బండ్, అటు సైడ్ వచ్చేసరికి ఆయనకి రైట్ సైడ్ సెక్రటరియట్, ఇట్స్ రైట్ సైడ్ ప్రసాద్ ఐమాక్స్. మేము ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం. అంతా ట్యాంక్ బండ్ వెనకంతా బుద్ధుడు కనిపించలేదు, వెనక చివరున్నాడు. మేము ఇటు వెళ్ళేసి సెక్రటరియట్ దగ్గరికి వెళ్ళి అది చూసుకొని మళ్ళీ ఇటు వెనక్కి వచ్చి అంబేద్కర్ గారిని వీడియో తీసి ఒక వీడియో మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాం. నువ్వు చెప్పు. ఇందాక నువ్వు వాయిస్ ఓపెన్ చేసి కొట్టావు ఇందాక, నేను చూశాను. ఆకాష్, నువ్వు ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? నేను చాలా ఎన్నిసార్లు వచ్చాను? 2-3 సార్లు వచ్చారంట. ఎంత నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. చిన్నప్పుడు వచ్చాను, గుర్తులేదు. ఇప్పుడు వచ్చాను మళ్ళీ. ఇటు వెళ్ళి సెక్రటరియట్ కూడా తెద్దాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటరియట్ దగ్గరికి వచ్చాను. ఇది కేసీఆర్ గారు చాలా బాగా అంటే చాలా బాగా కట్టించారు. చూడండి ఎంత పెద్దగా కట్టించారు. అరౌండ్ దాదాపు ఒక 300 కోట్లు 350 కోట్ల పెట్టి కట్టించాడు. చూడండి ఎంత బాగుందో. దీని పక్కనే బిర్లా మందిర్ ఉంది. ఇటు సైడ్ వచ్చేసరికి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం, దీని వెనక వచ్చేసరికి ప్రసాద్ ఐమాక్స్, అటు సైడ్ వచ్చేసరికి ట్యాంక్ బండ్. మొత్తం చుట్టుపక్కలనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ అయితే. సెంటర్ గేట్ ఆఫ్ సెక్రటరియట్, బిర్లా మందిర్, పక్కనే అంబేద్కర్ విగ్రహం,
ఇటు సైడ్ వచ్చేసరికి ట్యాంక్ బండ్. గాయస్ మేము ఇప్పుడే లూమినీ పార్క్కి వెళ్తున్నాం. టికెట్లు అన్న తీసుకోవాలి. టికెట్లు తీసుకొని లోపలికి వెళ్తున్నాం. Welcome, Telangana Tourism. Gautam Buddha statue was స్పీడ్ బోట్ ఏం లేదు, అల్లడా తీసుకెళ్తారు, ఒక రౌండ్ వేసుకొని వస్తారు. లేదా ఇదే చివరా? సర్లే, ఇది వీడియో తీయటానికి వచ్చాం. మేము ఇప్పుడు లూమినీ పార్క్లో ఉన్నాం. మామూలుగా మన ఊర్లో పార్క్ లాగే ఉంది ఇది, అందుకేం లేదు. ఇక్కడికి వచ్చేసరికి ఆ బోట్స్ ఉన్నాయి, బోట్స్లో వెళ్ళొచ్చు అక్కడికి. అది కూడా అక్కడ దాకా తీసుకెళ్తారు, అంతే తీసుకొస్తారు. మిగతా అంతా అంతే. పార్క్ ఎలా ఉంది ఇంతకీ? లూమినీ పార్క్ నేను జాగ్రత్తలు వచ్చాను, నన్నే అడుగుతూ. శివ, నువ్వు కొత్తగా ఉందా పాతగానే ఉందా? ఎప్పుడు లాగే ఉంది, ఒంగోలులో చూసినట్టే ఉంది. మా ఊర్లో చూసినట్టే ఉందంట. అయితే చాలా బాగుంది, గోవా లాగా ఉంది. గోవాలో కూడా చెట్లు సందులో నుంచి ఉంటుంది కదా, అలా ఉంది ఇక్కడ. గాయస్ అయిపోయింది, మేము ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్ళాలి తెలీదు. అమీర్పేట వెళ్తాం ఫస్ట్. ప్రస్తుతానికి అయితే అమీర్పేట వెళ్తాం. అక్కడ నుంచి మేము ఎటు సైడ్ వెళ్ళిపోవటమో లేదంటే ఎక్కడికన్నా వెళ్తామో చూడాలి. ఇప్పుడు మేము ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాం. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి ఇది ఒక మాల్ టైప్లో ఉంది. ఎన్ని స్క్రీన్స్ ఇది షో? ఎన్ని స్క్రీన్స్? 4, 5 అలా ఉంటాయి. 4, 5 స్టార్ట్గా తెలీదు. 4, 5 స్క్రీన్స్ ఉండొచ్చు. తర్వాత లెక్కలమ్మా. ఈయన ఇదిగో మెయిన్ ఈయన కట్టించింది. ఈయన కోసం ఇది కట్టారు. ఎల్వి ప్రసాద్. ఫ్రెండ్స్, ఇప్పుడే మేము ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నాం. ఇక్కడ కూర్చొని ఉన్నాం ఫుడ్ కోర్ట్ దగ్గర. మొత్తం తిరిగి వచ్చేసరికి మేము సినిమా చూద్దాం అనుకున్నాం, కాకపోతే మాకు మెట్రో దొరకదు నెక్స్ట్ వెళ్ళటానికి. అందుకని చెప్పి మేము ఈసారి మార్నింగ్ వచ్చి చూద్దాం అనుకున్నాం. ఇది 2003లో ఇనాగ్రేట్ చేశారంట. అరౌండ్ ఒక 23 ఇయర్స్ నుంచి నడుపుతున్నారు ఇదంతా. చాలా బాగుంది. ఫుడ్ కోర్ట్స్ కానీ, పైన కానీ ప్లేయింగ్ జోన్ కానీ. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఇదంతా. పిల్లల్ని తీసుకురండి ఇక్కడికి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రసాద్ ఐమాక్స్ వెళ్ళిపోతున్నాం. మేము నెక్స్ట్ టైం వచ్చి మూవీ చూస్తాం ఇక్కడ. ఎందుకంటే మాకు ఇప్పుడు మెట్రో లేట్ అయిపోయింది. ఇప్పుడు లేట్ అయిపోయింది, 10 అయింది. మేము వెళ్ళేలోకి 11 అవుతుంది. అందుకే మెట్రో కొట్టుకోవాలి మేము వెళ్ళి. నెక్స్ట్ టైం వచ్చి మూవీ చూస్తాం. ఇప్పుడు టైం వచ్చేసరికి 11:40 అవుతుంది. బిర్యానీ తినేస్తున్నాం ఇంకా. ఈ వీడియో ఇంతే.